తెలుసుకుందాం. మీరు అన్ని ఫిషెస్ గురించి తెలుసుకోవాలంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఉన్న ఫిషెస్ నేమ్స్ మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోని ఆసక్తిగా చూడాల్సిందే. ఈ వీడియోలో పొడవుగా కనిపించే ఫిషెస్ నేమ్ ఓల్గా. దీనికి ఈ పొడవు ఫిషెస్ పక్కన పైన ఉన్న ఫిషెస్ పేరు గోల్డెన్ ఫిషెస్. వీటికి మిడిల్లో కింద ఉన్న ఫిషెస్ నేమ్ పాంప్లెట్స్. రైట్ సైడ్లో ఉన్న ఫిషెస్ నేమ్ ముంగారి అని పిలుస్తారు. ఫిషెస్ నేమ్ మరోసారి చెప్తున్నాను, కేర్ఫుల్గా వినండి. లెఫ్ట్ సైడ్లో ఉన్న పొడవుగా ఉన్న ఫిషెస్ పేరు ఓల్గా. రైట్ సైడ్లో ఉన్న పొడవుగా ఉన్న ఫిషెస్ పేరు పుంగారి. మిడిల్లో టాప్లో ఉన్న ఫిషెస్ నేమ్ గోల్డెన్ ఫిషెస్. బాటంలో ఉన్న ఫిషెస్ నేమ్ పాంప్లెట్స్. వీటి నేమ్తో పాటు ఫిషెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఫిషెస్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ కనిపించే స్మాల్ ఫిషెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వీటిని పక్కెలు అంటారు, చిన్న ఫిషెస్ కాబట్టి. ఈ స్మాల్ ఫిషెస్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కనుక తిన్నట్లయితే వారికి పాలు మంచిగా పడతాయి. ముఖ్యంగా కొంతమంది పాలిచ్చే తల్లుల్లో పాలు సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలు చాలా అంటే చాలా ఏడిపిస్తూ ఉంటారు పాల కోసం. మరికొంతమందికి అసలు పాలే పడలేదంటారు. అలాంటి వారు ఒకసారి ఈ చిన్న చేపలు అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న పాంప్లెట్స్ని తిన్నారనుకోండి, తప్పకుండా పాలు పడతాయి. పిల్లలకు సరిపడినంత పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇబ్బందితో బాధపడేవారు ఈ చిన్న చేపలు పాంప్లెట్స్ ముఖ్యంగా తినండి. వీటితో పాటు ఇక్కడ కనిపిస్తున్న పెద్ద చేపలు కూడా తింటే చాలా మంచిది. వీటి వల్ల కూడా తల్లుల్లో పాలు పడతాయి అన్నమాట. ఫిష్ కర్రీ తినడం వల్ల చిన్నవారికి పెద్దవారికి అందరికీ కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఫిష్లో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఫిషెస్ ఎంత ఫ్రెష్గా ఎక్కడ దొరుకుతాయి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఎక్కడో కాదు, మన గట్కేసర్ పక్కన ఉన్న రాంపల్లిలో మనకు కావాలంటే ఫ్రెష్ ఫిషెస్ అవైలబుల్లో ఉంటాయి ఎవ్రీడే థర్స్డే మార్కెట్లో. గట్కేసర్ ప్రాంతానికి సరౌండింగ్స్లో ఉన్నవారు ఎవరైనా సరే ఈ మార్కెట్ని ఒకసారి దర్శించినట్లయితే కూడా ఈ ఫిషెస్ని చూసి చాలా ఆనందించవచ్చు. అదేవిధంగా ఫ్రెష్గా ఉన్న ఫిషెస్ని కొనుగోలు చేసుకునే అవకాశం మనకు దక్కుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.